సార్ ఇది టాలెంట్ షో తరహాలోనే ఉంది, మనం చాలా చూస్తూ ఉంటాం సినిమాలో, టీవీలో చూస్తూ ఉంటాం, ఎంటీవీలో కానీ చాలా టీవీలో ఒక టాలెంట్ షోలో బేస్ చేసుకుని అతను టాలెంట్ని బట్టి అతను విన్నర్గా చేస్తూ ఉంటారు. మీరు దీనికి లైక్ పాలిటిక్స్లో మెజారిటీ వర్గం ఎవరైతే సపోర్ట్ చేస్తారో దాన్ని మీరు అప్లై చేసినట్టుగా కనిపిస్తుంది. సో దీని వెనక ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక స్టార్ హంట్ ఉందనుకోండి, టాలెంట్ హంట్, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇండస్ట్రీలో కదా ఫరా ఖాను ఏదో కొంతమంది బిగ్ టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఓట్ చేస్తున్నారు, వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే యూనో. ఇంకోటి ఏంటంటే దాంట్లో గెలిచిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు యూనో. సో మీరు అది చేసే అప్పుడేంటి, ఇక్కడ నేను ఆర్జీబీ డన్లో వీఆర్ కమిటింగ్ హూ ఎవర్ విన్స్ ఎవెన్చువలీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ రిలీజ్ విదిన్ 6 months. దట్ ఈస్ ద ఫైనల్ రివార్డ్. ఓకే, ఇది ఒకటి. రెండోది, ద ప్రాసెస్ అనేది మీరు ఇంత నేను ఏదైనా అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ టు rgbden.com వెబ్సైట్లో యూ కెన్ క్లియర్లీ సీ ఆల్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్. ఇప్పుడు నాకు ఒక టేస్ట్ ఉండొచ్చు, ఐ మైట్ లైక్ దిస్ సాంగ్, బట్ ఆ సాంగ్ బయట ఆడకపోవచ్చు యూనో. బట్ ఇఫ్ దట్ సాంగ్ ఈజ్ బీయింగ్ లైక్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ద ట్యూన్, obviously I have to shut up, you know, because the audience are the final judge అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఇండస్ట్రీ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే జడ్జ్మెంట్ చేసి మేమే తోపులు అనుకునే దానికి అగెయిన్స్ట్గా చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉండదో మీకు కూడా తెలియదు అని చెప్పేసి, అంటే మీరు దాన్నంతా బేస్ చేసుకుని ఇప్పుడు మెజారిటీ పీపుల్ యొక్క లైక్స్ని బట్టే మనం దీన్ని వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎట్లాగా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఈజ్ ఎవాల్వింగ్ ప్రాసెస్, కానీ మీరు మేకింగ్ టైంలో తీసుకునే కీ డెసిషన్స్ ఉంటాయి, దాని తర్వాత అంతా వచ్చి ఎలా ఉంది అనేది అది ఇంకా తర్వాత, అది వేరే విషయం. అది మేకింగ్ టైంలో ఉన్న డెసిషన్స్లో ఆల్ ది మెయిన్ మెంబర్స్ ఆఫ్ ది ఆడియన్స్ని వాళ్ళని దీంట్లో తీసుకోవటానికి అనేది నా మెయిన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఓకే, నేను హిట్లు తీసాను, చాలా ఫ్లాప్లు కూడా తీసాను. అప్పుడు నాకు ఏంటి, నేను ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు నేను ఫ్లాప్ తీసానంటే దాని అర్థం ఏంటి, నాకు హిట్ తీయడం తెలియదని. నాకు హిట్ తీయడం తెలిస్తే నా అన్ని సినిమాలు హిట్ అవుతాయి కదా. అప్పుడేంటి అర్థం, నా సినిమా ఎందుకు హిట్ అయింది, ఆడియన్స్కి నచ్చింది కాబట్టి హిట్ అయింది. నేను అనుకున్నది తీసాను కాబట్టి హిట్ అవ్వాలి, అప్పుడు అన్నీ హిట్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ వాట్ ద ప్రూఫ్ దట్ ద ఆడియన్స్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. సో అప్పుడు నేను వాళ్ళని ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ ఇట్ రీచింగ్ మోర్ పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి మచ్ మోర్ హైయర్.